ఓకే. హాయ్. హలో అందరికీ. చాలా డేస్ అయిపోయింది. చాలా డేస్ తర్వాత అండ్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నవి అండ్ మీరు అడిగిన క్వెషన్స్ అండ్ నాకు మీ నుంచి తీసుకోవాలనుకున్న ఒపీనియన్స్ అన్నీ చెప్పాలనుకుంటున్నాను. బేసికలీ ఫస్ట్ థింగ్ వై ఐ స్టాప్డ్ ఏజెంట్‌కి ఏ కోర్స్ నేను ఏజెంట్‌కి ఏ కోర్స్ 60 డేస్‌లో కంప్లీట్ చేద్దాము, నేర్పిద్దాము అని స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఛానల్. స్టార్ట్ చేశాను. బట్ ఒక గుడ్ థింగ్ ఉంది. చాలా మంచి విషయం. నేను మీ అందరికీ లాస్ట్‌లో రివీల్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను ఎందుకు మానేశాను అన్నది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏజెంట్‌కి కోర్స్ అన్నది కష్టమా అండ్ ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలా? ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన టాపిక్, నేర్చుకోవాల్సిన వంటి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఎవ్రీవన్ హ్యాస్ టు నో. ఎందుకు అందరూ నేర్చుకోవాలి ఏజెంట్‌కి కోర్స్ అంటే, ఫస్ట్ థింగ్ ఏజెంట్‌కి మీరు ఏజెంట్‌కి నేర్చుకున్నప్పుడు మీరు ఎల్ఎల్ఎం మోడల్స్తో ఎలా మాట్లాడాలి, మీరు ఎలా డేటా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి అండ్ ఎట్లా రిట్రీవల్ చేయాలి, ప్రతిదీ క్లియర్ కట్ క్లారిటీ ఐడియా వస్తుంది. అండ్ బేసికలీ ఒక మోడల్ని యూజ్ చేసుకొని లైక్ ఏని బిల్డ్ చేయడం కాకుండా నేను సజెస్ట్ చేసేది ఏని వాడుకొని మనం ఏ విధంగా మనం డే టు డే టాస్క్స్ కానీ ఇప్పుడు యాప్స్ కానీ ఏమైనా సరే ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాము, ఎంత ఏజెంట్‌కి కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి అన్న క్వశ్చన్కి వచ్చేసరికి ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సిన టాపిక్. ఎందుకు అంటే ఎల్ఎల్ఎంస్ గురించి, ఏ గురించి ఈజ్ మోస్ట్ ఎవాల్వింగ్. ఇప్పుడు ఖచ్చితంగా అందరూ నేర్చుకుంటేనే మనం సర్వైవ్ అవ్వగలం, మన జాబ్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇదైతే అందరికీ క్లారిటీ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏని బిల్డ్ చేయటం వేరు, బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బిల్డ్ చేసిన మోడల్స్ని మనం వాడుకోవడం రాలి. ఎప్పుడైతే మీ ఏజెంట్‌కి కోర్స్ స్టార్ట్ చేశారో మీరు ఆ మోడల్స్ని ఎలా వాడుకోవచ్చు, దాని నుంచి మీరు ఎట్లా లైక్ మీ డే టు డే టాస్క్ కానీ రియల్ టైంలో దాన్ని ఎట్లా అప్లై చేయొచ్చు అన్నీ క్లియర్గా క్లారిటీగా అర్థమవుతాయి. ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పేది, ఏజెంట్‌కి కోర్స్ నేను ఆల్రెడీ పెట్టాను అండ్ కొంచెం మంచిగా రీచ్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా రీచ్ కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రీచ్ మంచిగా వచ్చింది, మంచిగా కమెంట్స్ చేశారు, అర్థం అవుతుంది అని. కానీ కొంతమంది ఒక విషయం చెప్పింది ఏంటి అంటే మైక్ ఇష్యూ ఉంది అని. సో ఇది వచ్చేసరికి నేను ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నాను మా బ్రదర్ది. సో ఇప్పుడు కూడా మీకు ఏమైనా వాయిస్లో ప్రాబ్లం ఉందా, లేదు ఇది కంటిన్యూ చేయొచ్చా అన్నది నాకు కొంచెం క్లియర్గా క్లారిటీగా చెప్పండి. అండ్ ఇంకొక విషయం, నేను పోయినసారి మైక్ పెట్టినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, దానివల్ల చాలా మంది ఇరిటేట్ అయ్యారు అండ్ చాలా మంది కమెంట్ పెడుతూ ఉన్నారు. యాక్చువల్లీ అవంతా ప్రీ షూట్ అనమాట. నేను ఆల్రెడీ షూట్ చేసిన వీడియోస్ ఒక్కొక్కటి అప్లోడ్ చేశాను. సో అందువల్ల ఏంటి అంటే 4th వీడియోలోని 5th వీడియోలో నుంచి అప్పటి వరకు చెప్తున్నారు అనమాట మైక్ చేంజ్ చేయండి, బాగుంది అని. బట్ నేను ఆల్రెడీ షూట్ చేసేసాను, నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆల్రెడీ షెడ్యూల్ కూడా చేశాను. సో నేను అప్పుడు ఇంకేం చేయలేను కదా అని చెప్పేసి సో ఎంతైతే డే 30 వరకు నేను షూట్ చేసిన వీడియోస్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత చాలా మందికి కంటెంట్ నచ్చింది అండ్ ఈ కంటెంట్ వల్ల నాకు చాలా మంచి విషయం ఒకటి జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసికలీ చాలా మందికి కంటెంట్ నచ్చింది, ట్రై చేశారు, వాళ్ళకి వర్కౌట్ అయ్యింది అండ్ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. చాలా మంది డే టు డే ఫాలో అయ్యారు. వాళ్ళకి మాకేమైనా తప్పులు ఉంటే చెప్పారు. లైక్ ప్లేలిస్ట్ ఒక్కొక్కసారి మంచిగా లేదు, వీడియోస్ ఒక్కొక్కసారి లేట్ అయినాయి అండ్ కొంతమంది కమెంట్ చేశారు మీరు ప్లీజ్ కంటిన్యూ చేయండి, ఎందుకు ఆపేశారు అని. ఆపేయడానికి రీజన్ చెప్తా అన్నాను కదా, అండ్ నేను లాస్ట్లో రీజన్ అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏజెంట్‌కి కోర్స్ నేర్చుకోవడం కష్టమా? అస్సలు కష్టం కాదు, చాలా ఈజీ. లిటరలీ మనం బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్ వర్క్ చేస్తాం, వీటిలన్నిటిగానే ఏజెంట్‌కి కోర్స్ అనేది చాలా ఈజీ. బట్ నాకు ఒక విషయం ఏం తెలిసింది అంటే, ఇప్పుడు ఇలా చెప్పటం కన్నా లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐఐటి ఇన్స్టిట్యూట్ అప్రూవ్డ్ సిలబస్ని, కరికులంని తీసుకొని దాన్ని లైక్ ఒక 4 months ఆర్ 5 months ఎనీ మంత్స్ అవుతే అయ్యింది. బట్ బేసిక్స్ నుంచి రియల్ టైంలో ఎలా వర్క్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, క్యాప్స్టోన్ ఎలా పెట్టాలి, ఇంటర్వ్యూస్ ప్రతిదీ లైక్ నేను కూడా మీతో పాటు నేర్చుకుంటున్న దాన్నే నేను మీతో పాటు నేర్చుకుంటున్న దాన్నే కాబట్టి నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను. లైక్ ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది నేను చాలా అమౌంట్ పోసి
జాయిన్ అయ్యాను అందులో. లిటరలీ చాలా కాస్ట్. సో ఇది మనం ఎందుకు మనకి అర్థమయ్యే విధంగా, ఎందుకంటే నాకు టీచింగ్ అంటే ఇష్టం బేసికలీ. నేను మా ఫ్రెండ్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం. సో ఎవరేమనుకుంటారా అని భయం ఉండదు. సో నాకు అనిపించింది నేను చెప్పగలను కాబట్టి, సో వై నాట్ ఏజెంట్కి కోర్స్ నీకు ఎంత అర్థమైంది, నీకు ఎంత హెల్ప్ఫుల్ అయ్యింది, ఈ ఒక్క కోర్స్తో మనం జాబ్ కొట్టగలిగితే ప్యాకేజెస్ ఎంత ఉంటాయి. ఈ 6 months జర్నీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 6 months తర్వాతే నేను నాకు జాబ్ వస్తుందా లేదా, అసలు నా పరిస్థితి ఏంటి అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. లైక్ నేను కొడితే 6 LPA అబౌవ్ జాబే కొట్టాలి, అది ఏజెంట్కి లైక్ ఏ రిలేటెడ్ సంబంధించిన దాంట్లోనే కొట్టాలి అని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. సో చూడాలి, నేను ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ అనమాట. సో ఒక మంచి విషయం జరిగింది అని చెప్తున్నాను కదా. ఏంటి అంటే నాకు ఒక ఫ్రీలాన్స్ వచ్చింది, ఓన్లీ ఈ ఆపర్చునిటీ బేస్ చేసుకొని ఒక స్టార్టప్లో. సో ఇట్స్ పెయిడ్ అనమాట. వాళ్ళు పే చేస్తున్నారు అండ్ నేను వర్క్ చేస్తున్నాను. యాజ్ ఎ ఫ్రీలాన్స్ అనుకున్నాం, బట్ ఇంటర్న్ కింద జాయిన్ అయ్యాను నేను. బట్ ఒక 4 to 5 hours నాకు వర్క్ ఉంటుంది. నేను ఆ వర్క్ చేయటం ప్లస్ నేను ఈ కోర్స్ ఎన్రోలెన్స్ ఇవన్నీ వల్ల నాకు యూట్యూబ్కి అంత టైం ఇవ్వగలిగే అంత టైం నాకు దొరకలేదు బేసికలీ. సో ఇప్పుడు ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. నాకు చాలా క్లియర్గా ఉంది, నాకు ఫ్రీలాన్స్ క్లియర్ ఉంది. నథింగ్ బట్ ఇంటర్న్షిప్ ఫ్రీలాన్స్ ఏదైనా ఓకే, మీరు ఏమనుకుంటారో. బట్ దానివల్ల ఏంటి అంటే రియల్ టైం నాకు కొంచెం నాలెడ్జ్ అనేది చాలా మంచిగా వస్తుంది. లైక్ మనం ఏంటి ప్రాజెక్ట్స్ చేసినంత సింపుల్గా రియల్ టైంలో అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు అలా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. చాలా నేర్చుకుంటున్నాను నేను కూడా. ఆ నేర్చుకున్న విషయాలు ఏజెంట్కి ఏ కోర్సులో మనం బ్యాక్ ఎండ్ నేర్చుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, బట్ కంప్లీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వీలైనంత వరకు నేను చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో నాకు ఫ్రీలాన్స్ ఎలా వచ్చింది అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ఏజెంట్కి నేను మీకు చెప్పేది ఏంటి అంటే మీ ఒపీనియన్ నాకు కావాలి బేసికలీ. ఇప్పుడు ఏంటి ఏజెంట్కి కోర్స్ స్టార్ట్ చేయమంటారా, చేస్తే మినిమం 4 months మీరు కన్సిస్టెంట్గా అందు మీద ఉండగలరా, ఉంటే ఖచ్చితంగా మీకు మంచి ప్యాకేజ్తో మంచి జాబ్ వస్తుంది. నేను ఇది ఎక్కువ ఎవరికి రికమెండ్ చేస్తున్నా అంటే 3rd year 2nd yearలో మనం అనేసుకుంటాం ఇది కోడింగ్ చించేద్దాం తురిమేద్దాం అన్నీ అనుకుంటాం. బట్ రియాలిటీలో మనం ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు ఏమీ చేయం. నేను ఎలక్ట్రికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. సో నేను సిఎస్సిలోకి వెళ్తున్నాను. సో నేను సిఎస్సి కొత్త, నేను అన్ని నేర్చుకున్నాను. నేను ఎట్లా చెప్పగలను, నా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అన్నది మీరు ఆల్రెడీ చూసారు. సో దానివల్లే నాకు ఫ్రీలాన్స్ కూడా ఆఫర్ వచ్చింది. సో నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీరు చెప్పండి, లైక్ ఏజెంట్కి ఏ కోర్స్ స్టార్ట్ చేయనా, లేదు అంటే ఓన్లీ జస్ట్ ఏమైనా అప్డేట్స్ అవి మాత్రమే షేర్ చేయనా, మీరు చెప్పండి. లైక్ బట్ ఈ కోర్స్ కనుక స్టార్ట్ చేస్తే 4 months మీరు కన్సిస్టెంట్గా పెడితే అందులో ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది, అది నా గ్యారంటీ. ఎందుకంటే మనం ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. బట్ రైట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాలి, మనం ప్రాక్టీస్ చేయాలి, రియల్ టైంలో వాటిని వర్క్ చేయడానికి చూడాలి. దీనికి ప్యారలల్గానే ఫ్రీలాన్స్ ఏమైనా చేయడానికి చూడండి. మెయిన్ థింగ్ టైం వేస్ట్ చేయకూడదు. మనకి చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అయిందంటే ఆడుతూ పాడుతూ సరదాగా గడిపిస్తాం. బట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసాం 4 to సేమ్. ఈ 4 to తర్వాత జాబ్ రాకపోతే కొంచెం చూస్తారు ఇంట్లో. అది అందరికీ ఐడియా ఉంది కాబట్టి నేను పర్సనల్గా నాకు ఇంప్రూవ్ అవుతుంది, నేను కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు. లైక్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో మనం బయట వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏం చేయమంటారు, నన్ను స్టార్ట్ చేయమంటారా వద్దంటారా? ఈ ఏజెంట్కి కోర్స్ అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. నా దగ్గరనే కాదు, మీరు ఎక్కడైనా నేర్చుకోండి. ఏఐని మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఏఐని నేర్చుకోవడం అంటే చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చేసి అది ఆన్సర్ ఇచ్చి అలా కాదు. ఎల్ఎమ్స్ గురించి తెలుసుకోండి, ర్యాక్స్ గురించి తెలుసుకోండి, అన్నిట్ల గురించి క్లారిటీ అండర్స్టాండింగ్ నేర్చుకోండి. ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలి ప్రతిదీ క్లియర్గా క్లారిటీగా తెలుసుకోండి. అండ్ ఖచ్చితంగా ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు?
ఏం చేయమంటారు అన్నది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలీదు ఇది రీచ్ వెళ్తుందా వెళ్ళదా ఏమి నాకు క్లారిటీ లేదు, బట్ నాకు చేయాలని ఉంది. ఈవెన్ 1 person కమెంట్ చేస్తా. యాక్చువల్లీ నాకు ముందు కమెంట్ చేశారు చాలామంది, లైక్ కంటిన్యూ చేయండి ఎందుకు ఆపేస్తారు అని. బట్ నేను ఆపేసి ఆల్రెడీ 1.5 month అవుతుంది. ఇది ఈ వీడియో వాళ్ళ వరకు రీచ్ అవుతుందా, వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నారా ఏమి నాకు ఐడియా లేదు. జస్ట్ నేను వీడియో పెడుతున్నాను. ఈ వీడియో చూసి మీరు ఏంటి అన్నది క్లారిటీగా తిండి. అండ్ ఫ్రీలాన్స్ గురించి, నేను ఫ్రీలాన్స్ ఎలా కొట్టాను, మీరు నార్మల్గా ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవాలంటే ఏది మంచి ఆప్షన్, ఇవన్నీ చెప్పడానికి కూడా నేను నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అసలు మీరేం ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మీకేం తెలుసుకోవాలని ఉంది? లేదు అంటే డైలీ వ్లాగ్స్ పెట్టినా నేను 4 months నా జర్నీ మీకు ఏమైనా యూజ్ అవుతుంది అంటే 4 months వ్లాగ్స్ ఏమైనా చేయనా, మీరు కొంచెం క్లారిటీగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మనం దాని మీద వర్క్ చేద్దాం అనమాట. సో అంతే, స్వీట్ అండ్ షార్ట్, చాలా చిన్న వీడియో. సో మీ అందరికీ హోప్ఫుల్ ఇది నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్గా నా వీడియోస్ చూసిన వాళ్ళే ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కమెంట్, మేము అప్పటి నుంచి ఫాలో అవుతున్నాము మీ వీడియోస్ అని చెప్పండి. లైక్ అంటే గ్యాప్ వచ్చినా సరే ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళు ఉన్నారా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో జస్ట్ మీ ఒపీనియన్ని కమ్యూనికేట్ చేయండి. అండ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఏని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లెర్న్. సో మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సిఎస్సిలో ఏని నేర్చుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరేమనుకుంటున్నారు అన్నది క్లారిటీగా చెప్పండి. అండ్ ఏజెంటిక్ ఏ అంటే నథింగ్ బట్ NI10లో వర్క్ ఫ్లోస్ని బిల్డ్ చేసేసి వచ్చేసింది మొత్తం ఏఐని నేను నేర్చేసుకున్నాను, అది కాదు. మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి లాంగ్రాఫ్, లాంగ్ చైన్, లాంగ్ స్మిత్ ఇవన్నీ నేర్చుకొని ఏజెంట్కి వర్క్ ఫ్లోస్లో ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా పార్ట్స్ క్రియేట్ చేయాలి, వర్క్ ఫ్లోని ఎట్లా బిల్డ్ చేయాలి, మంచి ప్రాజెక్ట్స్ ఏంటి, ఇట్లన్నిటి గురించి నేను గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఏం రోడ్ మ్యాప్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను, జస్ట్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ ద రోడ్ మ్యాప్, లైక్ నార్మల్గా జనరల్గా బయట రోడ్ మ్యాప్స్ కాకుండా IIT నుంచి నేర్పిస్తున్న రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, మీకు ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వీడియో పెట్టమంటే పెడతాను. సో మీరు ఆలోచించుకొని ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్. అండ్ నేను ఇది నార్మల్గా చెప్పట్లేదండి, ఖచ్చితంగా 4 months మాత్రం మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టకుండా ఊరికి ఉద్యోగాలు ఎవ్వరికి రావు, ఉన్నవే పీకేస్తున్నారు. సో మనం ఎంత అప్ స్కిల్ అయితే మనకి అంత మంచిది. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. నేనైతే మాత్రం ఒక్కరు కమెంట్ చేసిన వాళ్ళ కోసమైనా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. బికాస్ ఆ ఒక్కరికైనా మన వల్ల యూజ్ అయ్యి వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు వాళ్ళు వెళ్ళారు. ఆల్రెడీ స్కిల్ ఉంటుంది, బట్ దీనివల్ల వాళ్ళకి కొంచెం అప్గ్రేడేషన్ అయినా సరే ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. నేను చాలా ఎమోషనల్ పర్సన్, సో ఇట్ విల్ బి వెరీ కనెక్ట్, నాకు చాలా కనెక్ట్ అవుతుంది అది. సో మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు లాంగ్ అయిందా లేదా అన్నది తెలీదు, బట్ మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కమెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. ఓకే, దట్స్ ఇట్, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై యూట్యూబ్ ఛానల్ సాఫ్ట్వేర్ అమ్మాయి ముచ్చట్లు. ఓకే దెన్ టాటా.